స్వాగతం। ఈ రోజు నేను మీకు చూపించబోయే వంటకం దొండకాయతో చట్నీ। ఈ దొండకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు ముందుగా దొండకాయలు, వీటిని మనం ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు। మనము వీటిని రుబ్బుకుంటాం గనుక ఎలా అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు। దొండకాయలు, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, తాలింపుకు వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే పప్పులు, మినపప్పు అవి, అలాగే ఆవాలు, జీలకర్ర, కాసిన్ని పల్లీలు, ఎండు కొబ్బరి, ఆయిల్ ఒక పెద్ద చెంచా, ఇవి కావలసిన పదార్థాలు। ఇప్పుడు నేను వీటితో ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ చట్నీ చేయబోతున్నాను। ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ముందుగా ఈ వేరుశనగ పిక్కలు అలాగే ఎండు కొబ్బరిని ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి। వీటిని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి, అంటే పచ్చివాసన పోయేటంత వరకు। ఈ విధంగా వేగినాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి। వీటిని ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద చెంచా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్లో ముందుగా జీలకర్ర, ఆ జీలకర్ర కాస్త చిటపటలాడుతుండగా పచ్చిమిర్చి, చింతపండు వీటిని వేసుకోవాలి। ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు। సన్నని మంట మీద చేస్తే బాగుంటుంది, లేకపోతే మాడుతాయి। ఇలా 2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు అందులో కాసింత కరివేపాకు, అలాగే ముక్కలు కోసి పెట్టుకున్నటువంటి దొండకాయలను వేసుకోవాలి। వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా దొండకాయను కూడా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మధ్యస్థంగా పెట్టి ఒక 5 నుండి 6 నిమిషాల పాటు మగ్గించాలి। అంటే కాసింత దొండకాయ కలర్ చేంజ్ అయినట్టుగా ఉండాలి, రంగు కాస్త మారుతుంది అప్పటి వరకు వీటిని ఈ విధంగానే మగ్గించాలి। ఒక 5 నిమిషాల తర్వాత దొండకాయ ఏ విధంగా ఉంటుంది। దొండకాయ మరి పూర్తిగా కూరలకి ఫ్రైలకి మనం చేసుకునేటట్టు ఉడకాల్సిన అవసరం లేదు, పచ్చడికి కాస్త పచ్చి పచ్చిగానే బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి। ఆ దొండకాయ మిశ్రమం చల్లారుతుండేలోగా ఈ వేరుశనగ పిక్కలు, ఈ కొబ్బరికాయని మిక్సీలో వేసి ఒకసారి తిప్పుకోవాలి। ఆ తిప్పుకున్నాక కాసింత వెల్లుల్లిపాయ పలుకులను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి। ఈ విధంగా వేరుశనగ పిక్కలు, కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కాసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలి। ఈ విధంగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు చల్లార్చుకున్నటువంటి దొండకాయని వేపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి। ఈ విధంగా ఈ దొండకాయ ముక్కలను కూడా వేసుకున్నాక కాసింత కొత్తిమీర వేసుకొని కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకుండా కాస్త కచ్చా పచ్చగా రుబ్బి పెట్టుకోవాలి। ఈ విధంగా కచ్చా పక్కగా రుబ్బుకున్నాక మన పచ్చడి సిద్ధమైంది। ఇప్పుడు చివరిగా తాలింపు పెట్టుకోవాలి। ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో కాసింత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కినాక అందులో ముందుగా ఆవాలు, జీలకర్ర, ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి కాసింత చిటపటలాడుతుండగా ఇప్పుడు మినపప్పు, ఎండుమిర్చి,
వెల్లుల్లి, వేసుకొని కాసింత ఫ్రై చేసుకోవాలి. కాసింత చిప్పట్లాడుతున్నట్టు ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. అంటే తాలింపు సిద్ధమైంది. ఈ తాలింపు మనం తయారు చేసుకున్నటువంటి పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని పచ్చడిలో కలుపుకోగానే ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పచ్చడి సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.